అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోని ఆనందం వెలుగొందాలని, ప్రతి కుటుంబంలోనూ వెలుగులను నింపాలని, ఈ పండుగ మంచి ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ ఇంత అద్భుతంగా జరుగుతాయని మనందరికీ తెలుసు. మకర సంక్రాంతి అనగా మీకు తెలియనిది కాదు. చాలా కాలం నుండి, అనాథ కాలం నుండి ఈ పండుగని చాలా బాగా జరుపుకుంటారు. ప్రతి పల్లె మంచి పండుగ వాతావరణం అయితే ఉంటుంది. సంప్రదాయ దుస్తులు ధరించి చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు. పండుగ పర్వదినాన మన ఉభయ గోదావరి జిల్లాలో మన సంప్రదాయాలను గుర్తు చేస్తూ వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి పండుగ సంక్రాంతి తెలుగు లోగిళ్ళు. మనకి రంగవల్లులు చాలా కళకళలాడుతూ ఉంటాయి. ఎందుకంటే చాలామంది పోటీ పడి మరీ ముగ్గులు వేస్తూ ఉంటారు. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను వేల్పూర్ అయితే వచ్చానండి. ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఇక్కడ పిండి వంటలు అయితే తయారు చేస్తున్నారు. మనకి సంక్రాంతి పండుగ అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది అరిసెలు, పాకంలో. ఇక్కడ అరిసెలు, పాకంలో ఏ విధంగా తయారు చేస్తున్నారో తయారీ విధానం అడిగి గజ్జికాయ, గోడు మీటి అన్నిటిలో ఎక్కువ ఫెస్టివల్ అనగానే మన జిల్లాలో ఏదో ఒక చోట రకరకాల పిండి వంటలు అయితే తయారు చేస్తూ ఉంటారు. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మరెన్నో వీడియోలు చేయగలుగుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.